అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాథ్ గారు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. సో కాస్టింగ్ కాల్స్ ఫాలో అవుతున్నారా అండి? మీకు వాటి వల్ల ఏమైనా యూజ్ అవుతుందా? సో సింపుల్ థింగ్ ఏంటంటేనండి, నేను ప్రతి దాంట్లో ఒక డిస్క్లైమర్ అని చెప్తున్నాను. అది ఎందుకు చెప్తున్నాను అంటే, నేను పెట్టి ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగత లావాదేవీలు ఉండవు. అంటే డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో కావచ్చు, ఎక్కడెక్కడైతే కాస్టింగ్ రిక్వైర్మెంట్ ఉందో అది అంతా సేకరించి మీ వరకు తీసుకురావడం ద్వారా మీరు ఒక ప్రయత్నం చేసినట్లయితే మీ లైఫ్ ఏదైనా చేంజ్ అవ్వడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది అనేది నా మెయిన్ మోటో అండి. నేను మెయిన్గా అనుకునేది అదే. సో ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, మీరు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, ఆఫీసులు ఎక్కడ ఉంటాయో తెలియదు, ఎవరు అవకాశాలు ఇస్తారో తెలియదు, ఎవరికి నటులు కావాలో తెలియదు, ఎవరికి దర్శకత్వ శాఖ వాళ్ళు కావాలో తెలియదు, ఎవరికి డిఫరెంట్ క్రాఫ్ట్స్లో ఉన్న పీపుల్ కావాలో తెలియదు. సో అలాంటి వాళ్ళని మీ వరకు చేరవేయటం ద్వారా మీ అందరి లైఫ్లో ఎంతో కొంత ఒకనొక సందర్భంలో అద్భుతం జరగకపోద్ది అనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అయితే చెప్తున్నాను. కానీ ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో డబ్బులు లేని వాడు ఎప్పటికీ సినిమా చేయలేడు, సినిమా చేసినా దాన్ని రిలీజ్ చేయలేడు. అలాంటి వాళ్ళకి మీరు డబ్బులు ఖర్చు పెట్టి మూర్ఖులుగా మిగిలిపోకూడదు అనేది నా మెయిన్ మోటో. కాబట్టి మెయిన్గా మీరు 1కి 10 సార్లు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పే ఏ పర్టికులర్ కాస్టింగ్లో ఎవడైనా మిమ్మల్ని 600 రూపాయలు కాస్ట్యూమ్కి కట్టాలి అని అడుగుతున్నాడంటే, సింపుల్ థింగ్ ఏంటంటే, కనీసం మీకు ఒక షర్టు ఒక ప్యాంట్, ఒక షర్ట్ కాస్టే నాకు తెలిసి ఈ రోజుల్లో మినిమం 1000 రూపాయల నుండి మొదలు అనుకుంటా. అలాంటిది మిమ్మల్ని 600 అడుగుతున్నాడు అంటే వాడు అసలు జెన్యూనేనా? లేదు, మిమ్మల్ని అసోసియేషన్లో సభ్యత్వం ఉంటేనే. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వం అనేది క్రియాశీలకమైన సభ్యత్వం. అలా కాకుండా గిల్లీకి ఒక అసోసియేషన్ పుట్టుకొచ్చేసి అందులో సభ్యత్వానికి 1000 రూపాయలు 2000 అడుగుతున్నాడంటే అర్థం ఏంటి? పైగా మీలో ఉన్న నటుడు వాళ్ళకి ఇంపార్టెంటా, లేదంటే మీ సభ్యత్వం ఇంపార్టెంటా? ఇప్పుడు మా అసోసియేషన్ కూడా ఏమంటుంది, బాబు నువ్వు కనీసం ఒక 10 సినిమాలైనా కానీ నువ్వు యాక్ట్ చేయాలి, అది కూడా ఏదో 1 డైలాగ్ 2 డైలాగులు కాదు, కనీసం నీ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది ఒక సినిమాలో 15 నుండి 20 నిమిషాలు ఉండాలి. ఆ 15-20 నిమిషాలు నువ్వు డైలాగులు చెప్తా ఉండాలి, అప్పుడు మాత్రం నీకు మాలో సభ్యత్వం ఇస్తానంటున్నారు. అలా కాకుండా కనీసం నీ నటన ఏంటో తెలియదు, ఏమీ తెలియకుండా సభ్యత్వానికి డబ్బులు అడుగుతున్నాడంటే అర్థం ఏంటి? వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేని వాడు ఎప్పటికీ సినిమా చేయలేడు, సినిమా చేసినా దాన్ని రిలీజ్ చేయలేడు. కాబట్టి అలాంటి వాళ్ళని నమ్మి మోసపోకండి అనేది నేను మెయిన్గా మీకు చెప్పేది. సో జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మకండి. దయచేసి మీ కష్టార్జితంతో సంపాదించుకున్న ఒక డబ్బుని వృధాగా పోగొట్టుకోకండి. నేనేమంటాను అంటే, మోసం చేసేవాడు ఎప్పటికీ తప్పుడోడు కాదు, వాడు తెలివైనవాడు. మోసపోయి మీరే మూర్ఖులు అవుతారు. కాబట్టి మీలో ఇమ్మెచ్యూరిటీని దూరంగా నెట్టి మీలో ఒక మెచ్యూరిటీని బయటికి తీసుకొచ్చి కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేది నేను మెయిన్గా చెప్పాను. సో గెటింగ్ బ్యాక్ టు ద మెయిన్ టాపిక్ వచ్చేటప్పటికి, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ లాంటి ఒక ఈ రోజున ఏమంటారు అర్జున్ రెడ్డి కావచ్చు, లేదంటే అనిమల్ కావచ్చు, ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాలు తీసిన ఒక డైరెక్టర్కి ఇనీషియల్గా ప్రొడ్యూసర్ దొరకలేదు. ఆయన చాలామంది ప్రొడ్యూసర్ కథ చెప్పి ఆల్మోస్ట్ 1.5-2 years టైం వేస్ట్ చేసిన తర్వాత ఆయన వీళ్ళతో మనకు అయ్యేటట్లేదు, మనమే ప్రొడక్షన్ చేసుకుందామని ఆయన డబ్బే ఆయన పెట్టుకొని సుమారు 3.5 నుండి 4 కోట్లు ఖర్చు పెట్టుకొని ఆయన ఒక సినిమా తీశాడు. మరి ఇలాంటి వాళ్ళకి ప్రొడ్యూసర్ దొరకనప్పుడు మీకు ప్రొడ్యూసర్ దొరుకుతారు అని మీరు అనుకుంటున్నారా అనేది మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ప్రజెంట్ జనరేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఎలా ఉన్నారు అంటే, ఇంతకుముందు కనీసం ఒక డైరెక్టర్కి ఒక రెస్పెక్ట్ ఉండేది, ఒక కో డైరెక్టర్కి ఒక రెస్పెక్ట్ ఉండేది, ఒక డైరెక్షన్ టీమ్కి ఒక రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు ఏంటి అంటే, ఎప్పుడైతే డిజిటల్ అయిందో, ఇంతకుముందు ఎలాగంటే మీకు అర్థం అవడం కోసం చెప్తాను. మాకు ఈ రీల్స్ ఉంటాయి కదండి, ఆ రీల్స్ అనేవి రేషన్లో ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. రేషన్ అంటే ఏంటి, నెలకు 3 రీల్స్ 4 రీల్స్ ఒక పర్టికులర్ ప్రొడక్షన్ హౌస్కి అలాగా ఇస్తూ ఉండేవాళ్ళు. సో వాటిల్లో మేము షూట్ చేసుకోవాలి. దీనికోసం ఏం చేసేవాళ్ళు అంటే, చాలామంది ప్రొడ్యూసర్లు బినామీ సంస్థలతోటి ఏమంటారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్షిప్ తీసుకొని దాంతో మళ్ళీ వాళ్ళ రీల్స్ కొనుక్కొని ఒక 15-20 రీల్స్ అలా తీసుకొని షూట్కి వెళ్ళి, సో ఒకవేళ రీల్ అనేది వేస్ట్ అయితే డబ్బు పెట్టగలిగికొనే ఒక ఆర్థిక స్తోమత మనకున్నా కూడా మనకేంటి అంటే అది రేషన్ రాదేమో అని ఒక భయంతో ఏం చేసేవారు అంటే, దాన్ని జాగ్రత్తగా వాడగలిగే ఒక డైరెక్టర్ ఎవరు, ఒక కో డైరెక్టర్ ఎవరు, ప్రాపర్గా ప్లానింగ్ తెలిసిన వాళ్ళని కో డైరెక్టర్గా పెట్టుకునే వాళ్ళు, ప్రాపర్గా మేకింగ్ తెలిసిన వాళ్ళని డైరెక్టర్గా పెట్టుకునే వాళ్ళు, ప్రాపర్గా కెమెరా సెట్ చేయగలిగిన వాళ్ళు కెమెరామెన్గా పెట్టుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే డిజిటల్ వచ్చేసింది. డిజిటల్ ఎప్పుడైతే వచ్చిందో 1 టేక్ కాదు 20 టేక్స్ 30 టేక్స్ 50 టేక్స్ అయినా కానీ ఏం పర్లేదు, రోజు మొత్తం తీసి 2 నిమిషాలు 3
కమర్షియల్ అవుట్పుట్ వచ్చినా పర్లేదు, ఫస్ట్ ఈజ్ ఏ ట్రయల్ పీరియడ్ ఫర్ అస్, ఫ్రమ్ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ విల్ పుల్ అప్ ద బడ్జెట్ అనే టైప్లో ఆలోచిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే డిజిటల్లోకి వచ్చిందో ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ వచ్చేసి మీకు డబ్బులు పెట్టి మిమ్మల్ని డైరెక్టర్ చేయాలనే ఒక ఇదిలో ఎవరు ఉండట్లా. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అంతా నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేనే డైరెక్టర్ని, నాకు ప్లాన్ చేయడానికి కో డైరెక్టర్ ఉన్నాడు, రైటర్గా రాయడానికి విజయ్ నాగభైరవ్ లాంటి రైటర్లు ఉన్నారు, సో ఫ్రేమ్ పెట్టడానికి ఏమంటారు కెమెరామెన్ ఉన్నాడు, బ్యాక్గ్రౌండ్ సెటప్ చేయడానికి ఆ డైరెక్టర్ ఉన్నాడు. వాళ్ళకి నాకు ఎలా కావాలి అనేది చెప్పగలిగితే చాలు, సో దట్ డబ్బులు నేను పెట్టుకోవటానికి ఎవరికో డైరెక్షన్ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలని ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు. సో నేను కూడా మీకు అదే చెప్తున్నాను, మనం ఏదో డైరెక్షన్ చేసేద్దాము, మనం ఏదో అద్భుతాలు చేసేద్దాం అనుకుంటే జరగదు. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, గుడ్ ఆర్ బ్యాడ్, మీరు షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ సిరీస్లో ఏదో ఒకటి చేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. అక్కడ మీరు ఒక అద్భుతాన్ని చెప్పగలిగినప్పుడు, ఒక అద్భుతమైన కథను మీరు టెల్ చేయగలిగినప్పుడు, ఇది నాకు డైరెక్షన్ ఇస్తే మాత్రమే చేస్తాను అని మీరు అనుకున్నప్పుడు అప్పుడు మీకు ప్రొడ్యూస్ జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో సందీప్ రెడ్డి వంగ కూడా ఏం చేశారు, సందీప్ రెడ్డి వంగ అయినా, తరుణ్ భాస్కర్ అయినా, లేదంటే ప్రజెంట్ జనరేషన్లో వస్తున్న మెజారిటీ డైరెక్టర్స్ వాళ్ళందరూ దే కేమ్ ఫ్రమ్ ద షార్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఏమంటారు, లేదంటే వాళ్ళు ఇనీషియల్ మూవీకి వాళ్ళు ప్రొడక్షన్ చేసుకొని వస్తున్న వాళ్ళే ఉన్నారు. పైగా ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉంది అంటే యూఎస్ నుండి యూకే నుండి దిగిపోతున్నారు. వాళ్ళు యూఎస్లో ఎంఎస్ఎల్ చేసి అక్కడ 4-5 years జాబులు చేసి, అంటే శేఖర్ కమ్ముల ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. ఇప్పుడు శేఖర్ కమ్ముల కేమ్ ఇన్ దట్ సేమ్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి జెర్సీ మూవీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో హీ కేమ్ ఫ్రమ్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్. తరుణ్ భాస్కర్ కేమ్ ఫ్రమ్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్. సో నేనేమంటాను అంటే, కానీ ఇప్పుడు సరే ఏమంటారు జెర్సీ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఎవరైతే ఉన్నారో ఇనీషియల్గా సుమంత్ దగ్గరికి వెళ్ళడానికి ముందు ఈ చిన్నపిల్లలకి సంబంధించిన షూట్ అంతా అయిపోయింది, అలాగే సాంగ్స్ అన్నీ అయిపోయినాయి, ఓన్లీ సుమంత్ పార్ట్ మాత్రమే షూట్ చేయాలి. సో ఎప్పుడైతే సుమంత్ ఇది మొత్తం చూశాడో ఓకే ఇంత సినిమా అయిపోయిందా, కాబట్టి మనల్ని అడుగుతున్నారు మనకి రఫ్గా ఒక 7 to 8 days వర్క్ చేయాలి అంతే కదా అని ఒక పర్టికులర్ రెమ్యునరేషన్ తీసుకున్నాడు, యాక్ట్ చేశాడు, అది హిట్ అయిపోయింది. ఆ తర్వాత అది ఎప్పుడైతే హిట్ ఇచ్చారో అప్పుడు ప్రొడ్యూసర్లు మీ దగ్గరకు వచ్చారు. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే సందీప్ రెడ్డి వంగ కూడా తనని తను ప్రూవ్ చేసుకొని తను పెట్టిన బడ్జెట్ ఏదైతే 3 to 5 crores ఉందో దాని మీద ఒక 100 crores పుల్ చేశాడు. కాబట్టి ఇమీడియట్గా చాలామంది ప్రొడ్యూసర్లు వాళ్ళ మీదకి వచ్చి పడ్డారు. అయినప్పటికీ కూడా నాకు ఇంకో ప్రొడ్యూసర్ అవసరం లేదు, ఐ ఎర్న్ వెరీ గుడ్ అమౌంట్ కదా, వై ద హెల్ ఐ షుడ్ గో ఫర్ సమ్ అదర్ ప్రొడ్యూసర్, ఐ విల్ ప్రొడ్యూస్ మై సెల్ఫ్ అనుకుని ఆయన ప్రొడ్యూస్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఇంకా గమనించినట్లయితే పేరు చెప్పను కానీ ఒక డైరెక్టర్ ఒక సినిమాతోటి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టేలాంటి ఒక సినిమా తీశాడు. ఆ దెబ్బతోటి ఆయనకి సుమారు ఒక 10 నుండి 11 ప్రొడక్షన్ హౌసుల నుండి నాన్ రిఫండబుల్ అడ్వాన్సులు దగ్గర 5 నుండి 6 కోట్లు వచ్చినాయి. సో ఈ 6 కోట్లు ఇక్కడ ఇండస్ట్రీలో 2 రకాల అడ్వాన్సులు ఉంటాయండి, ఒకటి రిఫండబుల్ అడ్వాన్సులు, 2 నాన్ రిఫండబుల్ అడ్వాన్స్. రిఫండబుల్ అడ్వాన్స్లు అంటే ఏంటి అంటే ఎప్పటికైనా నాతో సినిమా చేయాలి, ఒకవేళ నువ్వు నాకు ఈ పర్టికులర్ టైం పీరియడ్లో కనుక చేయకపోయినట్లయితే నేను ఏదైతే డబ్బులు పెట్టానో ఆ డబ్బుల్ని ఒక 2 rupees ఇంట్రెస్ట్ వేసి నాకు రిటర్న్ ఇచ్చేసేయాలి. నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ ఏంటంటే తక్కువ ఇస్తారు, ఎప్పటికైనా నాతో సినిమా చేయాలి, ఒకవేళ నేను వద్దనుకుంటే తప్పించి నువ్వు నాతో సినిమా చేయాల్సిందే అనేది నాన్ రిఫండబుల్ అడ్వాన్స్లు. అలా నాన్ రిఫండబుల్ అడ్వాన్స్లో 10-15 మంది నుండి అతను సుమారు 5-6 కోట్లు పుల్ చేశాడు. రెండో సినిమా చేశాడు, రెండో సినిమా పరమ డిజాస్టర్, చాలా పెద్ద డిజాస్టర్. ఆ దెబ్బతోటి అతని ఇండస్ట్రీలో లేకుండా పోయాడు. పైగా ఆ ప్రొడ్యూసర్లు ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు ఇచ్చిన ప్రొడ్యూసర్లు కూడా నాకు ₹1 వదిరా బాబు నాతో సినిమా చేయొద్దు అని అంటున్నారు. అంటే ఒక ఫ్లాప్ అతన్ని అధపాతాలని పడేసింది, ఒక హిట్ అతన్ని ఆకాశానికి ఎత్తేసింది. కాబట్టి ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరిని ఎటు టర్న్ చేస్తుంది అనేది ఎవరు చెప్పలేరు. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఒకటి, గుడ్ ఆర్ బ్యాడ్, ఇఫ్ యూ కాంట్ ఎఫోర్డ్ మూవీని ప్రొడ్యూస్ చేసే ఒక ఆర్థిక స్తోమత లేనప్పుడు మీరు ఏం చేస్తారంటే షార్ట్ ఫిల్మ్ని ప్రొడ్యూస్ చేసుకోండి, లేదంటే యూట్యూబ్ సిరీస్ని ప్రొడ్యూస్ చేసుకోండి, అక్కడ మీరు ప్రూవ్ చేసుకోండి. అక్కడ మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాత మీకు మీ కథ కావచ్చు, మీ మేకింగ్ కావచ్చు నచ్చి మీకు ప్రొడ్యూసర్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంతేగాని నా దగ్గర కథ ఉంది కాబట్టి ఆ కథ అమ్ముకుందామని ఒక ట్రాన్స్లో ఉన్నా, లేదు నా దగ్గర కథ ఉంది ఆ కథతోటి నా తిరిగినట్లయితే నా ప్రొడ్యూసర్లు ప్రొడ్యూస్ చేస్తారన్న ట్రాన్స్లో ఉన్నా కానీ అవి జరిగేవి కాదు. అది నేను మీకు మెయిన్గా చెప్పేది. సో ఆ ట్రాన్స్లో ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా కావచ్చు, కెమెరా అసిస్టెంట్లుగా కావచ్చు, డాన్సర్లుగా కావచ్చు, కొరియోగ్రాఫర్లుగా కావచ్చు, కెమెరామెన్స్గా కావచ్చు, ఇలాగా
ఒక్కొక్క సినిమా కనీసం 50 నుండి 60 మంది పనిచేస్తున్నారు. వీళ్ళందరి టార్గెట్ కూడా డైరెక్టర్ అవుదామని, రైట్. ఇప్పుడు కిరణ్ అబ్బవరం లాంటి నటుడు కూడా ఏమంటాడు, వన్ ఫైన్ డే ఐ వాంట్ టు డైరెక్ట్ ఏ మూవీ అని అంటున్నాడు. సో వీళ్ళందరూ డైరెక్టర్లు అవుదాం అనుకుని ఇండస్ట్రీకి వస్తున్నారు కాబట్టి ఆ కాంపిటీషన్ తోటి వాళ్ళకంటే ఒక అడుగు ముందు మనం ఉండగలిగినట్లయితేనే మనకి డైరెక్షన్ ఛాన్స్ అనేది వస్తుంది. అంతే కాకుండా అలా కాకుండా నేను ఒక మంచి కథ రెడీ చేసుకున్నాను, ఆ కథతో నేను వెళ్ళిపోయినట్లయితే నాకు ప్రొడ్యూసర్ వచ్చేసి సాగిలిపడి నమస్కారం పెట్టి నాకు అద్భుతాలు జరుగుతాయి అనుకున్నట్లయితే ఇవి జరిగే పనులు కావు. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.